జోగులాంబ గద్వాల్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత పార్టీ కార్యకర్తలే జలకిచ్చారు. జిల్లాలోని రిజర్వాయర్ల పరిశీలనకు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య వర్గీయులు అడ్డుకున్నారు. జూపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సరిత తిరుపతయ్య ఇంటికి రాకుండా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఇంటికి జూపల్లి వెళ్లడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఖండించారు. రిజర్వాయర్ల సందర్శనకు సంబంధించిన సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత పార్టీ కార్యకర్తలే జలకిచ్చారు. జిల్లాలోని రిజర్వాయర్ల పరిశీలనకు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య వర్గీయులు అడ్డుకున్నారు. జూపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సరిత తిరుపతయ్య ఇంటికి రాకుండా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి జూపల్లి వెళ్లడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఖండించాయి. రిజర్వాయర్ల సందర్శనకు సంబంధించిన సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఉంటాయి కదా సార్ నేను అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నా సార్. స్టడీ చేసి చెప్తున్నాను. నేను పరిస్థితి బాగాలేదు, చాలా సీరియస్ ఉంది. మీరు పోయిన ప్రతి చోట అడ్డుకునే పరిస్థితి ఉంది. ఒక్కసారి రండి సార్. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి పోయా ముందు, వాళ్ళ ఇంటికి ఎట్లా పోతాడు, మా ఇంటికి రాకపోతే నా మాట పోయింది సార్ ప్లీజ్. అంటే వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వచ్చినారు, ముందు మా ఇంటికి రావాలి. నేను కాంగ్రెస్ సీనియర్ ఉంటాయి కదా సార్ మీకు నా మాట పోయింది. నేను అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నా సార్. స్టడీ చేసి చెప్తున్నాను. నేను పరిస్థితి బాగాలేదు, చాలా సీరియస్ ఉంది. మీరు పోయిన ప్రతి చోట అడ్డుకునే పరిస్థితి ఉంది. ఒక్కసారి రండి సార్. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి పోయా ముందు, వాళ్ళ ఇంటికి ఎట్లా పోతాడు, మా ఇంటికి రాకపోతే నా మాట పోయింది సార్ ప్లీజ్. అంటే వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వచ్చినారు, ముందు మా ఇంటికి రావాలి. నేను కాంగ్రెస్ సీనియర్. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, మంత్రి జూపల్లిపై సరిత వర్గీయుల నిరసనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంత్రి జూపల్లికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతలే ఆయన పర్యటనను అడ్డుకోవడం జరిగింది. జూపల్లి ఇవాళ గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పరిశీలనకు గద్వాల జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవలే కాంగ్రెస్ లో చేరినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి జూపల్లి కృష్ణారావు వెళ్లడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఎమ్మెల్యేతో కలిసి ఆయన ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరారు. అయితే గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరితకు ఈ అంశం మీద సమాచారం లేకపోవడం, ఆమె ఇంటికి కూడా మంత్రి జూపల్లి వెళ్ళకపోవడంతో సరిత వర్గీయులు, పాత కాంగ్రెస్ శ్రేణులంతా కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జూపల్లి కృష్ణారావుని జిల్లా కేంద్రంలో అడ్డుకోవడం జరిగింది. జిల్లా కేంద్రంలో అడ్డుకొని జూపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి జూపల్లి కృష్ణారావు సరిత ఇంటికి ఎందుకు రారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆయనను నిలదీయడం జరిగింది. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయనతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో మీ పర్యటన కొనసాగుతుంది, నియోజకవర్గంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డుకుంటామని చెప్పి ఆయనను హెచ్చరించడం జరిగింది. జూపల్లి కృష్ణారావు చేసేది ఏం లేక సరిత తిరుపతయ్య ఇంటికి వెళ్లడం జరిగింది. జూపల్లి కృష్ణారావు ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని సరితను రాజకీయంగా తీవ్రంగా ఇబ్బందికి గురి చేశారని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు ఆయన ముందు తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు అరగంట సేపు ఆయనని గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడం జరిగింది. ఆయన వాహనానికి ఎదురుగా కూర్చొని మరి నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. సాయిమాధవ్. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.